థాయిలాండ్ నడిపించిన దేవునికి నేను ఎంతో రుణపడిన. నా పేరు ఆర్ట్ ప్రసాద్ పాల్. నేను పుట్టింది పెరిగింది తెలంగాణ ఆంధ్రాలోనే. దేవుని ఒక పరిచర్యకి ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఇప్పటికి దేవుని కృపను బట్టి 26 సంవత్సరాల నుండి పరిచర్యలను సాగుతూ ఉన్నాను. కాలినడకతో 100 కిలోమీటర్ల నుండి కాలినడకతో ఛత్తీస్గఢ్ వెళ్ళాను దేవుని దర్శనాన్ని బట్టి. మరి ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి పరిచర్యకని ప్రార్థన చేస్తే 90 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నీళ్లు దాక్కుంటా. అయితే దేవుడు నన్ను ఛత్తీస్గఢ్ వెళ్ళమని. ఆ ప్రాంతంలో భయంకరమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో చాలా మందిని చంపేశారు. మా సంఘస్థులు కూడా ఒక 2 చంపేశారు, పాస్టర్ను కూడా చంపేశారు, కొందరు స్త్రీలను కూడా విశ్వాస స్త్రీలను కూడా ఉరిపెట్టి చంపేశారు. 100 సంఘాలని మొత్తం కూలగొట్టేశారు. పోయిన దినాల్లో మరి ఈ 70 ఇళ్లను కూడా కూలగొట్టేశారు క్రైస్తవుల్ని. 14వ తారీఖు మార్చి ఒక చర్చ్ను కూలగొట్టారు. 15వ తారీఖు పాస్టర్ గారిని కూడా జైల్లో వేశారు. అట్లా కొన్ని 100 మంది పాస్టర్స్ జైల్లో ఉన్నారు ఛత్తీస్గఢ్లో. భయంకరమైన అడవి ప్రాంతాల్లో మరి నక్సలైట్ ప్రాంతాల్లో నేను పరిచయం చేస్తూ ఉంటా. మరి నా గురించి, నా పరిచయం గురించి మీరందరూ ప్రార్థించండి. నా దర్శనం అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు చాలా మంచిగా బలంగా ప్రార్థన చేసేవాడిని. గత 10 సంవత్సరాలు చాలా బలంగా ప్రార్థన చేసే, కొంచెం ప్రార్థనలో బలైనైపోయా. మరి రత్నకుమారి గారి ఒక వర్తమానాలు నేను టీవీలో వింటూ ఉండేవాడిని. దెయ్యం గురించి, ఆట అనే అనేక విషయాలు, ప్రార్థన విషయాలు చెప్తూ ఉండేవాడు దైవజనులు. దాని ద్వారా చాలా బలపడ్డాను. ఎన్నోసార్లు ఆయనను కలవాలని ఆశపడ్డాను కానీ కలవలేదు. పోయిన దినాల్లో డిసెంబర్ నెలలో మా దగ్గరికి 5వ తారీఖు వచ్చారు దైవజనులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఒక చిన్న విలేజ్లో పుట్టాను, పెరిగాను. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఒక 10 సంఘాలు ఇచ్చిండు. మరి భారతదేశంలో 29 రాష్ట్రాలు నేను వెళ్ళాను, దర్శించాను, విజిట్ చేశాను. పాస్టర్ సెమినార్స్ కూడా వాక్యం అందించాను. 2023లో సింగపూర్ కూడా వెళ్ళాను, మలేషియా కూడా వెళ్ళాను. 2024లో దుబాయ్లో వెళ్ళాను, అరబ్బియా వెళ్ళాను, షార్జా వెళ్ళాను. మరి 2025లో దేవుడు ఇక్కడ 26లో మరి థాయిలాండ్ మరి దైవజనులు రత్నకుమార్ అయ్యగారి ద్వారా నడిపించని ఎంతో ఆనందకరం ఇస్తారు. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను సార్. కొలసీలకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం. ప్రార్థన యందు నిలకడ ఉండుడి, కృతజ్ఞతలై దీని యందు నిలుకోగలిగి ఉండుడి. ప్రార్థన విషయంలో దేవుడు నా 26 సంవత్సరాల పరిచయ విషయంలో, సేవ విషయంలో ఒక 150 ప్రార్థనలు దేవుడు నాకు నేర్పించాడు. ఒక 150 ప్రార్థనలు. నేను ఒక పుస్తకం రాయలేదు కానీ పేపర్లు రాసి ఒక పైలో పెట్టుకున్నాను. దైవజన్ నిన్న ఒక మాట అన్నాడు, ఎవరైతే ప్రార్థనలు చేయగలిగే మీరు కూడా ప్రింట్ చేయండి. రాబోయే దినాల్లో నేను రాసిన పుస్తకాలు, నేను ప్రార్థన విషయంలో నేను పెట్టిన మరి పైలో పెట్టాను, నేను రాసి ప్రార్థన విషయంలో. దాన్ని కూడా ప్రింట్ చేయడానికి మీరందరూ కూడా ప్రార్థించండి. ప్రపంచ దేశాల్లో వరల్డ్ మ్యాప్ పెట్టుకుని ప్రార్థన చేసేవాని, అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాని, ఏకాంతంగా ప్రార్థన చేసేవాని, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాని, అనేక దేశాలు వెళ్ళాలి ప్రభువని. ఆ ప్రార్థన నన్ను ఈరోజు నెరవేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగిస్తా సార్. ప్రార్థనలో గడిపితే మనం ఏమేమి జయించగలుగుతాం? మొదటిగా ప్రార్థనలో మనం గడిపితే నీకు అసాధ్యమైనది ఏది లేదు. రెండోది, ప్రార్థనలో గడిపితే దేవుడు నీకు మంచి విజయాన్ని ఇస్తాడు. మూడోది, ప్రార్థనలో గడిపితే పాప బంధకాలను దేవుడు విడిపిస్తాడు. నాలుగోది, నువ్వు ప్రార్థనలో గడిపితే శత్రువులను నువ్వు జయించగలుగుతావు. ఐదోది, నువ్వు ప్రార్థనలో గడిపితే నువ్వు బలవంతుడుగా అవుతావు. ఆరోది, నువ్వు ప్రార్థనలో ఆనాడు దానియేలు ప్రార్థించగా సింహం నోళ్ళు మూసిన దేవుడు. అదేవిధంగా నువ్వు ప్రార్థనలో గడిపితే సంఖ్యలు తెగిపోతాయి. నువ్వు ప్రార్థనలో గడిపితే చట్టాలు మార్చబడతాయి. ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. మీరు కూడా తప్పనిసరిగా ప్రార్థించండి. ఒక చివరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ప్రార్థన లేని ఒక ప్రార్థన లేని చెట్టును పోలి నీరు లేని చెట్టు ఏ విధంగా వాడిపోతుందో అదే విధంగా ప్రార్థన లేని జీవితాలట వాడిపోతాయట, ఎండిపోతాయట. నీరు లేని చెట్టు ఏ విధంగా ఎండిపోతుందో ప్రార్థన లేని విశ్వాసే కావచ్చు, దైవజనుడు కావచ్చు, వాళ్ళకు ఎండిపోయిన జీవితాల్లా ఉంటారట. మనందరం కూడా ఎండిపోయిన వాళ్ళకు కాకుండా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అదేవిధంగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా సార్. ఒక సేవకుడు ఈ విధంగా చెప్పాడు, దేవుడే మా ఆస్తి, దేవుడే మా ఉద్యోగము, దేవుడే మా కాపరి, దేవుడే మా ఐశ్వర్యము, దేవుడే మా జీవితము, దేవుడే మా కేడరు, దేవుడే మా భరోసా. ఆయన పిలిచాడు, ఆయన కొరకే వాడబడతాం, ఆయన కొరకు ప్రాణం పెడతాం, ఆయన కొరకే సరిపోతాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. మా ఛత్తీస్గఢ్ కొరకు, మా కుటుంబం కొరకు, నా పేరు ప్రసాద్ పాల్ గారు, జీసస్ మినిస్ట్రీ పెంటెకోస్టల్ చర్చ్ అండి. నా పరిచయం, నా ఆశ ఏంటంటే ఒక 100 సంఘాలు స్థాపించాలని నేను ఒక ఆశ కలిగి ఉన్నా.
మరి నేను పోయిన 2020-23లో కనీసం ఒక 700 షెల్టర్లు వేయించాను. 700 షెల్టర్లు, చిన్న చిన్న చర్చిలు లేని వారికి, పేద పాస్టర్లకి, ఒడిశా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, నా దర్శనం అంటే కొన్ని వందల వేల సేవకులు, యవనస్తులు తయారు చేసి అనేక ప్రాంతాలకు పంపించి, సేవలేని ప్రాంతాలకు పంపించి బహుబలంగా వాడబడాలని నాలో ఆశ. ఇంకో ఆశ ఏంటంటే, ప్రార్థన చేయకుంటే ఎవరికైనా వాక్యం చెప్పకపోతే నాకు నిద్ర రాదు. ఏదో ఒక రోజు ప్రార్థన చేయాలి. నాతో ఉన్న బ్రదరు కిరణ్ గారు, ఆయన అంటాడు, అయ్యగారు నన్ను పడుకోనియట్లేదు, మీరు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన నన్ను చూసి భయపడతాడు, మొబైల్ చూసి అతను లేచి ప్రార్థన చేస్తాడు. ఈ హోటల్లో ఇక్కడ నా నిలబడ్డాడు, నేను ప్రార్థన చేస్తా ఉంటే ఆయన పడుకోవట్లేదు. ఆయనకు ప్రార్థన చేసి అలవాట్లేదట, నన్ను చూసి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. నిజంగా ఆయన మారమర్చిపోతుండు. దేవునికి స్తోత్రం. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా గురించి, నా పరిచయం గురించి మీరందరూ కూడా ప్రార్థించండి. నేను కూడా మరి రాబోయే దినాల్లో ఇంటర్నేషనల్ రావాలని, ఇంటర్నేషనల్ ప్రేయర్ బుక్ అసోసియేషన్కు, అదేవిధంగా ఉచిత విమాన ఇంటర్నేషనల్ ప్రార్థన శిబిరాల్లో ఇంటర్నేషనల్ రావడం మీరందరూ కూడా ప్రార్థించండి. ఇంకా అనేక సంఘాలు, అనేక దైవజనులు లేపి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద 200 దేశాలు వెళ్ళి దేవునికి మహిమకరంగా వాడబడాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరందరూ దేవుడు దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు సర్. ఆమేన్. థాంక్యూ. మంచిది, చక్కని